వేములవాడ రాజన్న ఆలయంలో సుమారు 25 మంది అధికారుల బదిలీకి రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. 10 మంది ఏఈఓలతో పాటు కొందరు సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ దృష్టి సారించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయంలో సుమారు 25 మంది అధికారుల బదిలీకి రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. ఎస్ సార్, వేములవాడ దేవస్థానంలో ప్రక్షాళనకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని దర్యాప్తుల నేపథ్యంలో సుమారు 25 మంది ఉద్యోగులను కావచ్చు, అధికారులను కావచ్చు అక్కడ నుంచి బదిలీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. బదిలీ నేపథ్యంలో ఇప్పటికే దసరాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. వేములవాడ ఆలయంలో గత 10 ఏళ్లుగా అనేక అక్రమాలు జరిగాయనంటూ కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి. మరోవైపు వేములవాడ ఆలయ ఉద్యోగులుగా కొంతమంది తిష్ట వేసుకొని ఏళ్లకేళ్లుగా అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారనేటువంటి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో పాటుగా వేములవాడ ఆలయ ప్రసాద వితరణలో లడ్డు కావచ్చు, పులిహోర కావచ్చు, దీంట్లో కూడా అవినీతి జరిగింది, అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి ఫిర్యాదుతో గతంలో విజిలెన్స్ కమిటీ విచారణ చేసింది. ఆ విజిలెన్స్ కమిటీ విచారణలోనూ కొన్ని నిజాలు బయటపడ్డాయి. లడ్డు ఉండాల్సిన దానికంటే తక్కువ మోతాదులో బరువు ఉండడం, దాని వెనుక అనేక అక్రమాలు జరుగుతూ ఉండడం, అలాగే స్వామివారి అభిషేకానికి సంబంధించినటువంటి జీడిపప్పు నుంచి మొదలు పెడితే పూల వరకు అనేక అంశాల్లో కూడా అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ఇక్కడ నుండి కొంతమంది ఉద్యోగులపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వేములవాడ ఆలయాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆలయంలో జరుగుతున్నటువంటి కొన్ని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. సో ఈ విచారణ నేపథ్యంలోనే 25 మంది దాకా బదిలీలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆలయంలో పనిచేసేటువంటి అటెండర్ స్థాయి నుంచి ఏఈఓ దగ్గర నుంచి వరకు చాలా మంది బదిలీలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అవకతవకలకు సంబంధించి అధికారులను ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అడిగారా? వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ఎస్, అవకతవకలకు సంబంధించిన అంశంలో 2-3 సార్లు కూడా విచారణ జరిగిందని చెప్పొచ్చు. గతంలో విజిలెన్స్ కమిటీ విచారణ చేసింది, ఆ తర్వాత అంతర్గత విచారణ జరిగింది. ఇటీవల కాలంలో ఏసీబీ కూడా ఆలయాలు జరుగుతున్నటువంటి వ్యవహారాలపై నిఘా పెట్టింది. కొన్ని పత్రాలను కూడా ఏసీబీ తీసుకొని విచారణ చేసినట్టుగా మనకున్న సమాచారం. అయితే ఇదంతా ఏసీబీ విచారణ కూడా చాలా చాకచక్యంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ఏఈఓ స్థాయిలో ఉన్న అధికారులు వాళ్ళతో పాటుగా అలా సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి కొంతమంది అధికారులు వీళ్ళందరిపై కూడా విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కూడా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ఈ విషయంలో గత కొన్ని రోజుల నుంచి అనేకమైనటువంటి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యం. ఈ విషయంలో ఆలయ ఉన్నతాధికారులను అడిగినప్పటికీ అంతా గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కడ కూడా బయటికి విచారణలు జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడలేదు. విజిలెన్స్ కమిటీకి సంబంధించిన అంశం మాత్రం గత సంవత్సరం బయటకు వచ్చింది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.